సో ఈరోజైతే మా తాతయ్య సంవత్సరిక తిథి అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో అంతా కూడా మేము ప్రాసెస్ ఎలా చేస్తాం ఏంటి అనేది చిన్న చిన్న క్లిప్స్లో చూపిస్తున్నాను. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఓమామి విఘ్నేశ్వరాయ నమః, అలంకృత్య ఫలైర్విద్యుత్లలంకరణ నమః, అగ్నయే నమః, హతవహాయ నమః, ఉదాయ నమః, విష్ణువత్మనే నమః, దేవంకాయ నమః, తైకాయ నమః, వైశ్వానరాయ నమః, దేవతే నమః, కేశయజ్ఞపుజాయ నమః, విద్యుత్పుజాయ నమః, పూజా క్రియాది శుభినం నమోదామ్య విద్యావని సమచిరం మంత్రేయం క్రియాయ భక్తిరం భూతాశ్నా యద్దుదం మయా దేవ పరిపూర్ణ దత్తమే అనేన నిచ్చినోపాదన భగవతిదాచాయ నమః. బరాబర్ అట్లే గేట్ సెట్ అయ్యి నువ్వు ఇక్కడ కూర్చొని కాలు మళ్ళీ పక్కన రావాలి. గేట్ ఓపెన్ కొంచెం వెనక్కి జరుగు సరిపోతుంది. గంధం తీసుకో. ఉత్తరే చతురస్రమండలం దక్షిణ వర్తల మండలం కృత్వా. ఇలా ఫస్ట్ వచ్చిన బ్రాహ్మిన్స్కి పెడతారు. పెట్టి అంతా అయిపోయాక మేము కూడా పిండాలను తయారు చేసినప్పుడు నమస్కారం చేసుకున్నాక భోంచేస్తాము. సో ఇక్కడంతా కూడా ఫస్ట్ వాళ్ళు నీట్గా భోంచేస్తారు చేసిన వెరైటీస్ అన్నీ కూడా. తర్వాత మేము ఎప్పుడైతే పిండాలకు నమస్కారం చేసుకుంటామో తర్వాత మాకు ఏదైతే ప్రసాదంగా పెడతారో అట్లా ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొత్తము నమస్కారం అయితే చేసుకుంటాము. సో ఇవన్నీ కూడా తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపేస్తారు. ప్రతి ఒక్కరం కూడా నీట్గా నమస్కారం చేసుకుంటాం. ఎందుకంటే ఇయర్కి వన్స్ మాత్రమే చేస్తాం కదా, ఆ టైంకి వాళ్ళు వస్తారనే నమ్మకం. సో అదంతా అయిపోయేటప్పటికి 3:30 దాటిపోయింది. సో అందరం కూడా కూర్చొని భోంచేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.